తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 20 ఏళ్లలో లేనంత వర్షాలు ఒక్కసారిగా కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, తెన్కాశీ జిల్లాలలో కుండపోత వర్షం కురుస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 4 జిల్లాలలో వర్ష బీభత్సం అధికంగా ఉండడంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాశీ జిల్లాలలోని విద్యాసంస్థలకు సెలవిచ్చారు. విరుధనగర్ జిల్లాలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు వంటి వాటికి కూడా భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటించారు. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి, తెన్కాశీ జిల్లాలలో జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. తామ్రభరణి రిజర్వాయర్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అదనపు జలాలను కిందకు విడుదల చేశారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తిరునెల్వేలి జిల్లాలోని పలు నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నివాస గృహాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు నీటిలోనే ఉన్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం తూత్తుకుడిలో ఏడాది పాటు కురవవలసిన వర్షం 24 గంటలలోనే కురిసింది. తూత్తుకుడి జిల్లా కాయల్ పట్టణంలో 93.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, తిరుచెందూరులో 67.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. వర్షాల ప్రభావంతో రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. రైల్వే ట్రాకులపై నీరు నిలవడంతో పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు అధికారులు. ఇక తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారి మళ్లించడంతో పాటు పలు విమానాలను రద్దు చేశారు. ఇక కేరళలోని ఇడుక్కి, తిరువనంతపురం జిల్లాలలో కూడా గడిచిన 24 గంటలలో భారీ వర్షపాతం నమోదైంది. పంపదుంపరలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, వటవడలో 8 సెంటీమీటర్లు, మైలదుంపరలో, తత్తమర్లలో 7 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక శబరిమలలోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.